సాధన చేసినప్పుడు, గంట సాధన చేసినప్పుడు సూపర్గా ఉంది. మీరు చెప్పే అన్ని స్థితులు వస్తున్నాయి. కానీ వరల్డ్లోకి పోగానే అంత సఫా అయిపోతుంది. అదే కదా బాధ. ఇది కష్టమైనది. యోగా ఇన్ యాక్షన్ అన్నిటికంటే కష్టమైనది. జ్ఞానులు కూడా పడిపోతారు. దానికి సాధన అనేది పెంచుకోవాలి. సాధన అనేది పెంచుకోవాలి. నీ గుడ్ కంపెనీలో ఉండాలి, మంచి అలవాటుల్లో ఉండాలి. మంచి అలవాట్లు, సాత్వికమైన ఆహారం తినాలి, బుద్ధిగా తొందరగా పడుకోవాలి, తొందరగా లేగాలి, టీవీ తగ్గించాలి. కుదిరితే దాన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. రీల్స్, షార్ట్స్, అది నీ లైఫ్ కూడా స్వైప్ అయిపోతుంది. అది ఏంటంటే వాడికి బానిస అయిపోతున్నావు అని చెప్తే ఏముంది అక్కడ. నీ టైము ఓకే, నీకు యూట్యూబ్ చూడాలని ఉంది, ఓకే 3 లింక్స్ చూడాలనుకుంటున్నావు, ఆ 3 లింక్స్ని పక్కన పెట్టుకో. వాడు ఫీడ్లో ఇచ్చిందల్లా చూడడానికి నువ్వు ఇట్ ఈస్ యువర్ లైఫ్ కదా. అలాగ ప్రతి ఫ్యాక్టర్ని కనుక నువ్వు కంట్రోల్ చేస్తే జాగ్రత్తగా, నీ లైఫ్ కొద్దో గొప్ప నీ చేతిలో ఉంటుంది. సాధన చేయాలి. యోగా ఇన్ యాక్షన్ సంపాదించాలంటే సాధన ఒక్కటే మార్గం. డైలీ చేస్తూ ఉంటే అప్పుడు నీకు ఏది కరెక్టు, అప్పుడు నువ్వు ప్రజెంట్ మూమెంట్లో ఉండే ఆ స్టిల్నెస్ వస్తుంది. ప్రజెంట్ మూమెంట్ స్టిల్నెస్ ఈజ్ ద హైయెస్ట్ అన్నమాట. అది సంపాదించాలి. అది చెయ్యొచ్చు, ఎవరైనా చేయగలరు. నీ సాధనకి ఆ బలం ఉండాలి. ప్రతిరోజు నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఒక 1 డ్రాప్ ఆఫ్ జ్ఞానం వస్తుంది అనుకోండి, ఒక ఈక్వలెంట్. అలా నీకు ఒక పార్ట్ ఉంటే నీకు స్టిల్నెస్ వస్తుంది. 1 డ్రాప్ ఆఫ్ ధ్యానం చేస్తే, గంట ధ్యానం చేస్తే వచ్చిందనుకో, అలా నీకు ఒక పార్ట్ ఉంటే నీకు ఒక స్టిల్నెస్ వస్తుంది అనమాట. అంటే నువ్వు యాక్షన్ చేయగలవు హ్యాపీగా, ఏ ఆలోచన లేకుండా. ఆ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ ఎలాగైతే చెప్తున్నారో దాన్ని నువ్వు సంపాదించగలవు. అర్థమైందా? అంటే నీ పాట నిండాలన్నమాట. అప్పుడు నీకు షీల్డ్ ఉంటుంది, నువ్వు తప్పులు చేయవు. మరి ఆ పాట్ సైజ్ ఏంటి, ఆ డ్రాప్ సైజ్ ఏంటి అని అడగద్దా? అదేనా, దట్ యూ డిసైడ్. పెద్ద పాట ఉంటే యు ఆర్ సేఫ్.